హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆర్గో ఫామ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం నాటుకోళ్ళ షెడ్యూల్ దగ్గర మనం పక్కన 1 ఎకర్ ల్యాండ్ మనం లీజ్ తీసుకుని మొత్తం మనం సెటప్ చేస్తాం. ఇదంతా మీకు ఈ వీడియో చూపిస్తాను, చూడండి. మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చెప్తాను, చూడండి మొత్తం. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇది కోళ్ళు కనపడుతున్నాయి. మన షెడ్ ఇది. మన షెడ్ నుంచి మన షెడ్కి ఆనుకుని మన పక్కన తీసుకున్నాం ల్యాండ్. ఇది మొత్తం షెడ్కి కవర్ చేస్తాం. మన ఇక్కడ నుంచి కోళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మనం మొత్తం కోళ్ళు బయటకు వదులుతాం. మొత్తం సెటప్ చేయడానికి ఇది 1 వీక్ పట్టింది. మొత్తం వల కట్టేస్తాం చుట్టూరు, 1 ఎకర్ చుట్టూరు. ఇది కూడా కనపడుతుంది మీకు, కనపడదంతా వలే. ఇది కిందకి పెడతాను మొత్తం. అక్కడెక్కడ నుంచి అంతా అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఈ లైన్లో వచ్చి ఇట్లా మళ్ళీ షెడ్కి కలిసింది. మళ్ళీ ఆ మూల కూడా అట్లాగే మళ్ళీ షెడ్కి అట్లా కలిసిద్ది. మనం ఏంటంటే మన కోళ్ళని మన ఆర్గానిక్ విధానంలో మనం పెంచాలి కాబట్టి దానికి మనం తీసుకున్న డిసిషన్ ఇది. ఇప్పుడు చాలామంది అంటున్నారు బాయిలర్ కోళ్ళు పెంచొచ్చుగా, 4 నెల రోజులు వచ్చేస్తే 35 డేస్లో మీకు 2 or 3 kgs వస్తే ఎంతో సింపుల్గా మనీ వస్తాయి, మీకు ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు అని నాతో చాలామంది ఇప్పుడు దా చెప్పారు. నేనేమంటున్నానంటే, నాకు చేయాలని ప్యాషన్ ఉంది కోళ్ళ గురించి. నాటుకోళ్ళు పెట్టాలి అన్న ప్యాషన్తో నేను పెట్టాను. ఇప్పుడు మామూలుగా ప్యూర్ నాటుకో మన నెలలో తిరిగి కోళ్ళే పెడదాం అనుకున్నా ముందు. కాకపోతే ఈ చిన్న తెగుళ్ళు వచ్చినా మనం తట్టుకోలేము. ఈ వైరస్లు గట్రా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు తట్టుకోలేరు అవన్నీ అని చెప్పి చాలామంది సలహా తీసుకుని నేను ఇది సోనాలి అనే బ్రీడ్ని, చాలా టాప్ గ్రేడ్, నేను హైదరాబాద్లో 1 వీక్ ఉండి మొత్తం తెలుసుకుని అక్కడ నుండి నేను తెచ్చుకున్నా. ఈ కోళ్ళు ఈ మొత్తం దీనికి ప్రాసెస్ నేర్చుకుని ఇది మన దీని కాడ ఎట్లా పెంచామని అడగరా. ఇది ఆర్గానిక్ విధానం అంటే ఊరిని ఖాళీ స్థానంలో వదిలేస్తే సరిపోదు. నేను దీన్ని ఏం చేస్తానంటే, ఇదిగో మొత్తం కనపడుతుందా మీకు మొక్కలు ఇవన్నీ ఏంటంటే మీకు ఒక అడుగు లోపలికి వచ్చి చెప్తాను. ఇదిగో తోటకూర, పాలకూర, ఇదిగో కనపడుతున్నాయా? ఈ మినుమాకులు, తోటకూర, పాలకూర, చుక్కకూర, మినువులు, సజ్జలు, ఇట్లా అంటే నా నోటికి తిరిగిన పేర్లు దగ్గర 15 రకాల విత్తనాలు మొత్తం ఆర్గానిక్ విధానం, న్యాచురల్గా సోళ్ళు, సజ్జలు ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్ల పేర్లు, మొక్కజొన్నలు, వడ్లు, చాలా ఇవన్నీ కలిపి మేము ఏం చేసామంటే మొత్తం నీట్గా దున్నేసి చాలా మొత్తం కల్టివేషన్ చేసేసి మొత్తం జిమ్మేస్తాం. ఏంటంటే ఇప్పుడు మన కోళ్ళు న్యాచురల్గా ఇదిగోండి మొత్తం వల కనపడుతుందా, సరౌండింగ్ మూల ఎక్కడ దాకా ఉందో కానీ అర్థం అవట్లేదు. ఇదంతా మనం రౌండ్ చేస్తాం వల. కింద కాల బయటికి వెళ్ళకుండా, కోళ్ళు ఎటు బయటికి వెళ్ళి తిరగకుండా మొత్తం సరౌండింగ్ కవర్ చేస్తాం. ఇదిగోండి మొక్కజొన్నలు కనపడుతుంది కదా, మొక్కజొన్న గింజలు ఇదిగోండి. ఇవన్నీ కదా మన ఆర్గానిక్ విధానంలో మన న్యాచురల్గా ఆకులు తిని కోడి ఆర్గానిక్ విధానం. మొక్కజొన్న మొక్క కనపడుతుందా? న్యాచురల్గా కోళ్ళు పెరగడానికి నేను ఒక అంచనాతో ఒక స్టెప్ వేసి చేస్తున్నాను. నా ఏజ్ ఆఫ్టర్ ఆల్ 20 yearsగా మొన్న డిసెంబర్కి ఒక 4 days అవుతుంది నా ఏజ్ 20 వచ్చి. అంతమించి ఎక్కువ లేదు. నేను చేయాలని చేస్తున్నా, మీరందరూ కూడా చేయగలరు. కాకపోతే నేనేంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను ఈ వీడియోస్ ద్వారా నేను ఇది ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను 10 మంది చెప్పాలని